పక్షిగా ఆర్థిక సంక్షోభంలో ఆటో డ్రైవర్లు వేధిస్తున్న డీజిల్ గ్యాస్ ధరలు ఫ్రీ బస్సు పథకంలో చిల్లుగవ్వ మిగిలినట్లే ఏడాదికి రూపాయలు 12,000 హామీని మర్చిన రాష్ట్ర సర్కార్ రెండేళ్లైనా పట్టించుకొని నేతలు డ్రైవర్ అన్నలలో వ్యక్తమవుతున్న అసంతృప్తి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం సర్కార్కు ఆటో యూనియన్ వార్నింగ్ అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పింది మా ఆటోలను ఆదుకుంటాం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఎటువైంది 12,000 రూపాయలు? ఎక్కడ పోయింది 12,000 రూపాయలు? ఆ 12,000 పోగా ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టింది. సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఇప్పుడు దాన్ని అబ్జెక్షన్ ఎవరు చెప్తలేరు. కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది మరి? ఈ ఆటోలలో కూడా ఫ్రీ పెడితే అయిపో కదా, నెలకింత ఇచ్చి నెలకి ఇంత ఇస్తాం ఆటోలు ఉన్నాయని ఫ్రీగా నడుపురి, మరి బుకింగ్ చేసుకొని ఫ్రీగా నడుపురి అంటే అయిపోద్ది కదా. మరి ఏంది పరిస్థితి? దాని గురించి మంచి కథనం వచ్చింది, ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ఆటో అన్నలు ఎవరైనా ఉంటే మీ బాధను వెలగక్కునేందుకు మీ నంబర్ కింద పెట్టండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే నా నంబర్కి కాల్ చేయండి. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. నిత్యం కష్టపడిన కుటుంబం గడవడం గగనంగా మారింది. ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న డీజిల్ గ్యాస్ ధరలు, మరోవైపు ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆటో రంగం తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నమ్ముకున్న వృత్తి సాగక చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడేసే పరిస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్, సిఎన్జి, ఎల్పిజి గ్యాస్ ధరలు ఆటోల నిర్వహణకు మరింత భారంగా మార్చాయి. ఉదయం నుంచి రాత్రి వరకని ఒకటి వార్తను చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఎంత కష్టపడ్డా అంటే గిరాకీలు లేవు. ఎంత కష్టపడితే ఏం లాభం పడింది? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అడవిన పోయి ఉంటే గిరాకీ లేక అంతకుముందు 7-8 ట్రిప్పులు కొట్టేది ఇప్పుడు 2-3 బలిమీటి కొడితే ఏం లాభం ఉన్నది? అందులో ఏం మిగులుతుంది? మళ్ళీ డీజిల్ రేట్లు అడ్డగోలు పెరుగుతూ ఉన్నాయి. డీజిల్ గ్యాస్ రేట్లు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి? అడ్డగోలు పెరుగుతూ ఉన్నాయి. భారం, కుటుంబ భారం మరి మీద పడిపోతే ఏమవుతుంది? గట్నే ఉంటుంది పరిస్థితి. పాపం వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోయింది. కష్టపడిన వచ్చిన ఆదాయం కాస్త ఇంధనానికే సరిపోతుందని ఆటో డ్రైవర్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూపాయలు 12,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలు కేవలం కాగితాలకి పరిమితమయ్యాయి తప్ప ఆచరణలోకి రాలేదు. అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా డ్రైవర్ల ఖాతాలో జమ కాలేదని తమను నట్టేట ముంచారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. తీవ్ర ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 12,000 ఆర్థిక సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని ఆటో యూనియన్ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజులలో అన్ని ఆటో యూనియన్లు ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన ధర్నాలు చేపడతామని ఆటో సంఘాలు హెచ్చరించాయి. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఏం చెప్పినారు? ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఎటువా? ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ ఊసే లేదు, కాగితాలకే పరిమితం అయిపోయింది. ఏమన్నా అంటే మీరు ఈ యాదికి వచ్చినప్పుడు నిమరేసినట్టు ఏమైనా అంటే ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం, మాకు అందుబాటులో మాకు యాదికి ఉన్నదంటే ఇప్పుడు అలా బతుకు ఎట్లా కావాలి? అగమ్య గోచరం అయిపోయింది. ఎంత కష్టపడ్డా కుటుంబం గడవని పరిస్థితి ఉంది. ఆటో నడుపుకునే బదులు ఇంకేదైనా పని చేసుకునే బెటర్ అనే కాడికి వచ్చింది. అది ఒక పక్క డీజిల్ రేట్లు పెరగబట్టే, ఒక పక్క గ్యాస్ రేట్లు పెరగబట్టే, పొద్దున్న దాకా కష్టపడితే నీకు ఇంటికాడికి వచ్చేసరికి 1,000 రూపాయలు చేతులు ఉంటలేపాయి. ఏంది పరిస్థితి? దయచేసి నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు ఇచ్చిన హామీలు అడ్డగోలు ఇవ్వమని ఎవరు కూడా చెప్పలేదు. మీకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నా మరి దాన్ని తాత్కాలికంగా మరి ఆటో డ్రైవర్లకు కూడా ఒక దిశానిర్దేశం లేకపోతే ఒక దారి చూపెట్టాలి కదా. 12,000 రూపాయలు చెప్పారు. మరి 12,000 రూపాయలు ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అలా కుటుంబాన్ని పోషించినందుకు వాళ్ళకు కూడా భారం అవుతున్నది కదా. ఏడాదికి నువ్వు ఇచ్చే 12,000 రూపాయలతోనే మొత్తం వెళ్తుంది అంటే వెళ్ళదు. అది కూడా కాదు, ఏదో తాత్కాలికంగా ఉపశమనం కోసం అంతే, అది ఖర్చుల కోసం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఆటో యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యూనియన్లను ఒకటై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ఎక్కుతామని హెచ్చరిస్తూ ఉన్నారు గవర్నమెంట్. మరి ఒక పక్క ఆర్టీసీ వాళ్ళు, ఒక పక్క ఆటో డ్రైవర్లు, మొత్తం రోడ్డు రవాణా స్తంభించే అవకాశం ఉంటుంది. దయచేసి చూసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించాలి.